ఇంకొక 5 ఏళ్లు ఉండుంటే పరిస్థితి బాగుండేదేమో. ఇప్పుడైతే మాత్రం చేసిన అప్పులు దాచిన డబ్బులు రెండూ ఈక్వల్ గా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ లో పెట్టిన డబ్బులకి ఎప్రిసియేషన్ రాలేదు. 60 దాకా ఇరుక్కుపోయింది. ఇళ్లు, కార్లు, పాలసీలు, డిపాజిట్లు, బంగారం, పెయింటింగ్స్ అన్నీ కలిపి అమ్మినా సరే అప్పు తీర్చడం కష్టం. అలా అని ఇప్పుడు ఇవన్నీ అమ్మేసి రోడ్డు మీద పడిపోవాలంటే అక్కర్లేదు. దానికో పద్ధతి ఉంది. మీకున్న ఆస్తి మొత్తంలోనే ఏమాత్రం విలువ లేని ఈ షేర్స్ ఒకటే. మొన్న మార్కెట్ పడిపోయాక ఇవి చిత్తు కాగితాలతో సమానం. కాబట్టి ఇవి మాత్రం నువ్వు మీ అన్నయ్య ఉంచుకుని మిగతా ఆస్తి అంతా మీ అమ్మగారి పేరునో మీ వదిన గారి పేరునో రాసేయండి. ఎవరు అడిగినా సరే ఈ షేర్స్ అమ్ముకోమనండి. ఇంతకు మించి తీర్చలేమని చెప్పండి. గొడవ చేస్తే మా నాన్నగారు చేసిన అప్పులతో మాకేంటి సంబంధం అని చేతులు ఎత్తేయండి. ఇన్సాల్వెన్సీ క్లెయిమ్ చేయండి. ఐపీ పెట్టండి. ఇదేం కొత్త ఏం కాదు. చాలా మంది పెద్దవాళ్ళు చాలా సార్లు చేసిందే. ఓ 2-3 ఏళ్లు సైలెంట్ గా ఉండి ఆ తర్వాత మీ వ్యాపారం ఏదో మీరు చేసుకోండి.